అన్న అది నేను ఒకటి విన్నది, హెయిర్ కలర్ వల్ల మీరు ఇంత బ్లాక్ అయిపోయారంటనా? అవును. నేను 'ఒంగోలు గీత' సినిమాకి జనరల్‌గా సినిమా ఆర్టిస్టులు గానీ, స్టేజ్ ఆర్టిస్టులు గానీ ఎవరైనా సరే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడి దాకా ఉన్నది వదిలేసి కలరేస్తారు. నేను అలా కలరేసా. నాకు తెలీదు. కొన్నాళ్ళు అయిన తర్వాత వైజాగ్‌లో ఒక షూటింగ్ ఓపెనింగ్‌కెళ్ళాం. ఓపెనింగ్‌కెళ్ళినప్పుడు ఒక మేకప్ మ్యాన్ నాకు, "బాబాయ్ మీ ఫేస్‌కి అమోనియా పట్టేసిందన్నాడు." అంటే మనకి ఎయిర్ కలర్‌లో అమోనియా ఉంటది. కొన్ని నో అమోనియా అని కొన్ని ఉంటాయి. మరి నాకు ఎలాగైంది, మనం ఏంటంటే మంగళ షాప్‌కెళ్ళి చేసేసుకుంటాం. అలా ఎక్కడ పడిందో నాకు తెలీదు గానీ, నాకు తెలియకుండా ఒక బ్లాక్ ఫార్మ్ అయిపోయింది. ముందే మనం బ్లాక్‌గా ఉంటాను. దాంతో ఇదొక బ్లాక్ వచ్చింది. నాది ఇరిటేటెడ్ బ్లాక్ కాదు గానీ, ఒక మోస్తరు బ్లాక్ వచ్చింది. అతను చెప్పినప్పుడు అంటే అదేంటి అమోనియా అంటే, ప్రతి ఎయిర్ కలర్‌లో అమోనియా ఉంటది. అది మీకు పట్టేసిందన్నారు. ఇక్కడ వరకు చూస్తే ఇయన్నీ బానే ఉంటాయి. అవునవును. ఈ ఒక్క ఫేస్ వరకే వచ్చింది. అది కూడా అనుకోకుండా భగవద్ అనుగ్రహం, అది ప్లస్ అయింది కూడా నాకు. అందుకే ఇప్పుడు మీరేం ఏం చేయించుకోవట్లేదు. చేయించడం అంటే పాపం నా కోసం మిలిటరీలో పనిచేసినటువంటి ఒక ఆయన, వాళ్ళ భార్య, నాకు వాళ్ళ పాప ఎక్కడో గణపతి కాంప్లెక్స్ దగ్గర నన్ను చూసి, "డాడీ మీకు కరెక్ట్ పేషెంట్ దొరికాడు. మీరు అతను పట్టుకోండి. అతను మన సన్ సిటీలోనే ఉంటాడు" అని చెప్తే వాళ్ళ ఇంటికొచ్చి వాళ్ళ క్లినిక్‌కి తీసుకెళ్ళి వాళ్ళు 4 సిట్టింగ్‌లో 4 ట్రీట్మెంట్లు ఇచ్చారు. అది చేశారు. నాకు కొన్ని డేట్లు లేక అవి లేక వదిలేసాను గానీ, లేకపోతే వాళ్ళ వల్ల కొద్దిగాని మార్పు వచ్చేదేమో. ఏదో ఎక్కడో చిన్నది తగిలింది వచ్చింది తర్వాత. కలర్ అయితే మాత్రం షూటింగ్‌కి ఎయిర్ కలర్ వేయటం మూలాన ఇదొచ్చేసింది. అది కూడా మనకు ప్లస్ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటికి కలర్ వేస్తూనే ఉన్నాం ఏదోటి.